వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. మంత్రి పదవి పోయిందని చెప్పేసి రష్యాలో ఒక మినిస్టర్ ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఆయన ఎందుకు అంటే పోస్ట్ నుంచి పుతిన్ పీకేసినటువంటి ఒక్క రోజులోనే ఆయన తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. అదే మన దేశంలో అయితే మంత్రి పదవి పోతే మరో పోస్టుకి ట్రై చేస్తారు, లేదంటే ఇది ప్రతిపక్షాల కుట్ర, నా మీద కుట్ర జరిగిందని చెప్పుకుంటారు. అసలు రష్యాలో ఏం జరిగిందన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు మన వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి పోలిక ఏంటని చెప్పేసి ఒకటి చేస్తున్నాను నేను ఈ వీడియోని. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. మంత్రి పదవి పోయిందని చెప్పేసి ఏకంగా ప్రాణం తీసుకున్నారు రష్యాకు చెందినటువంటి రవాణా మంత్రి. ఆయన రష్యా రవాణా శాఖ మంత్రి ఎవరంటే రోమన్ స్టారోవోయిట్ను అధ్యక్షుడు పుతిన్ పదవి నుంచి తప్పించారు. దాంతో ఆయన తీవ్ర మనస్తాపం చెంది తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారట. పదవి పోయిందంటే తట్టుకోలేకపోయారు పాపం. ఎందుకు పోయింది పదవి అంటే జూలై 5-6 తేదీలు అంటే ఈ నెల 5-6 తేదీలలో ఉక్రెయిన్ దాడుల వల్ల రష్యాలో 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. అదే సమయంలో ఒక ట్యాంకర్లో పేలుడు జరిగింది, అమోనియా లీక్ అయింది. ఇలాంటివన్నీ కూడా రవాణా శాఖ మీద, ఆయన నిర్వహిస్తున్నటువంటి రవాణా శాఖ మీద ఒత్తిడి అనేది పెరిగిపోయింది. అందుకే పుతిన్ ఆయన్ని తొలగించారని చెప్పేసి అని అంటున్నారు. కారణం వాళ్ళ నుంచి అయితే రాలేదు, కానీ ఇది ఒక టాక్ నడుస్తుంది అక్కడ. కానీ ఆ మంత్రి మాత్రం ఇది తనకి అవమానంగా భావించి ప్రాణాలు తీసుకున్నాడు. అదే మన దేశంలో మంత్రి పదవి పోతే ఏం జరుగుతుంది అంటే, ఏం పర్లేదు బాస్, ఇంకో పార్టీలోకి జాయిన్ అవుదామని చెప్పేసి అనుకుంటారు. ఆయన దగ్గర మనం పనిచేసేది ఏంటని అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదంటే ఒక బోర్డు చైర్మన్ పదవి దొరుకుతుందేమో మళ్ళీ ట్రై చేస్తారు. ఇలా చెల్లించకుండా ముందుకు సాగిపోయేవాళ్ళు మన రాజకీయ నేతలు. వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్ళి నా పదవి పోయినా వాళ్ళు ఇది రాజకీయ కుట్ర, న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక పెద్ద ర్యాలీలు తీసుకొని మరి ఇళ్ళకెళ్ళి సేద తీరుతుంటారు. ఇది తిరిగి వచ్చి మళ్ళీ పబ్లిక్ దగ్గరకు వచ్చి నాకు మీద రాజకీయ అంటే కొంతమంది అయితే ఓన్ చేసుకొని స్టేట్కే అన్యాయం జరిగింది, స్టేట్లో మహిళలకే జరిగింది, స్టేట్లో వాళ్ళకే జరిగిందని స్టేట్కి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మీద కేసుని స్టేట్కి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. ఇక పబ్లిక్ సపోర్ట్తో మళ్ళీ హీరోలు అవుతారు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. పరువు పోయింది అనే ఫీల్ అయ్యే టైం కూడా వాళ్ళకి ఉండదు. అసలు ఆ టైం అసలు ఆలోచించరు దాని గురించి. ఎందుకంటే వాళ్ళకి పరువు కన్నా కూడా పదవి ముఖ్యం, అంతకంటే డబ్బులు ముఖ్యం, పైసలు ముఖ్యం అనమాట. రష్యాలో మంత్రి పదవి పోయిందని ప్రాణం తీసుకున్నాడు. మన దేశంలో అయితే పదవులు పోయినా, పరువు పోయినా పబ్లిక్కి మేమే కావాలని చెప్పేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడుతుంటారు. పాపం మన వాళ్ళని చూసి రష్యన్ పొలిటికల్ లీడర్స్ కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం అయిపోయిన తర్వాత మరి వాళ్ళకి తీసుకొచ్చి మన రష్యా పొలిటికల్ లీడర్లు అందరినీ తీసుకొచ్చి ఒకసారి ట్రైనింగ్ ఇస్తే బెటర్ అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. రవాణా శాఖ మంత్రికి మాత్రం చాలా గ్రేట్. అంటే ప్రాణం తీసుకోవడం అనేది గ్రేట్ కాదు, కానీ అసలు అంత అవమానంగా ఫీల్ అవ్వడం అనేది మాత్రం పరువుకి ఎంత ప్రయారిటీ ఇచ్చారనేది మనకైతే అక్కడ అర్థమవుతుంది. ఈ వీడియోపై మీద మీ కామెంట్స్ తెలియజేయండి. మన వాడికి అక్కడికి ఉన్నటువంటి తేడాకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారని చెప్పేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్.